హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ సీనియర్ నేత, సినీ నిర్మాత గోటిముక్కల పద్మారావు మృతి చెందడంతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాసానికి వెళ్లిన వారు పద్మారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమం, రాజకీయాలు, సినీ రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన మరణం పార్టీకి, సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. అందరూ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని రాష్ట్రాలు తగినటువంటి ప్రాంతంలో ఉండి తెలంగాణ రాష్ట్రం వచ్చినా మీకు డోకా లేదు, మనందరం అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలుగా మనం కలిసి ఉందాం, రాష్ట్రం వచ్చినా నేను మీకు అండగా ఉంటా, భయపడకండి అని చెప్పి మనందరికి ధైర్యాన్ని చెప్పి ఆనాటి ఉద్యమంలో ఒక మంచి మంచి సినిమాలు తీసి వేలాది మందికి ఉపాధి కల్పించి మరి ఒక మంచి మంచి సినిమాలు ప్రజలకు అందించి ఇద్దరు 5 మంది తమ్ముళ్ళు అందరినీ తన భుజాన్ని వేసుకొని ఒక మంచి మార్గంలో కష్టపడాలి, పనిచేయాలని చెప్పి నేర్పించి ఈరోజు మన మధ్య లేనందుకు, స్వర్గస్థులైనందుకు మరి తీవ్రమైనటువంటి ఇబ్బంది తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతించాలని, అది ఏదో ఒక మంచి ప్లేస్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి ఆయన చేసినటువంటి పనులు యువతకు కానీ